లక్ష్మి ఏం చేస్తున్నావు తెచ్చిన పాడ ఉంటుందండి ఉంటుందండి ఉన్నాయా చాలా తెచ్చిన పాడ ఉందా నరసింహచనం తెచ్చా ఆదిలక్ష్మణం తెచ్చా మా ఇంటికి ఒక దేవాలయం చరిత్ర కోసం తెలుసుకుంటే గత 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క దేవాలయం ఉంది. అంటే గత 30 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగింది. అదేవిధంగా తర్వాత ఈ యొక్క ఆలయాన్ని చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయానికి పునఃనిర్మాణం చేసి ఈ యొక్క సంవత్సరంతో 15 ఏళ్ళు గడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే మన దేవాలయం పైన 21 అడుగుల శేషాయి విగ్రహం, ఈ యొక్క విశాఖ నగరంలో ఎక్కడా కూడా లేనటువంటి విగ్రహం మన యొక్క దేవాలయం వద్ద ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి నిమిత్తం భక్తులు చాలామంది కూడా కృషి చేశారు. రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా నిన్న అనగా బుధవారం నాడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకంతో పాటుగా 108 కలశాలతో స్వామివారికి జలాభిషేకం చేశాం. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా స్వామివారి యొక్క ప్రత్యేక రూపదర్శనంతో పాటుగా మధ్యాహ్నం 3500 మందికి సుమారుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఎంతగానో సహకరిస్తున్నారు. అదేవిధంగా గురు పౌర్ణమి శుభ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సేవ చావడి ఉత్సవ కార్యక్రమం ఇది 6 గంటలకు చేస్తున్నాం. ఇందులో మరికొంతగా ప్రత్యేకించి మేము రథయాత్ర కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క సాయిదాతలకు అదేవిధంగా సాయి సేవకులకు విరాళదాతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం సాయిరామ్.